నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ అమూల్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శ్రీకృష్ణ సుధీ గారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఈరోజు మనం అసలు ఇంతవరకు శరన్నవరాత్రుల గురించి విన్నాము, వసంత నవరాత్రుల గురించి కూడా విన్నాము. అసలు శ్యామలాదేవి నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించగలరా? మామూలుగా శ్యామలాదేవి, అలానే వారాహిదేవి, అలానే లలితా పరమేశ్వరి కానీ రాజరాజేశ్వరి దేవి కానీ, వీళ్ళ ముగ్గురు మూడు స్వరూపాలు. ఒకళ్ళు మంత్రి, ఒకళ్ళు దండనాయకి, అంటే వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కోత్వాల్ పోలీస్ ఆఫీసర్ కింద చెప్తారు. అలా వారాహిదేవి. మహాసామ్రాజ్ఞి ఎవరు అంటే లలితా పరమేశ్వరి దేవి. అందుకని శరన్నవరాత్రులు ఆమెకు ప్రాధాన్యంగా చేస్తూ ఆమెకు ముందు కోత్వాల్ వరాహి నవరాత్రులు, తర్వాత వచ్చేటువంటిది శ్యామలా నవరాత్రుల కింద చేయటం జరుగుతుంది. శ్యామలాదేవి ఏంటంటే మంత్రిని. ఇక్కడ మనం ఏదైనా పూజ చేసేటప్పుడు లక్ష్యాలు ఉంటాయి పూజలో. మామూలుగా ఏంటి, ఏదైనా అమ్మవారిని ఎందుకు పూజించాలి అంటే సౌఖ్యము, కావాల్సినటువంటి అవసరాలు తీర్చేది తల్లి కాబట్టి ఆమె కోసం చేస్తాం. దాంట్లో ఎలాంటి అవసరాలు అనే దాంట్లో వారాహిదేవికి వచ్చేసరికి రక్షణ ఫస్ట్. అందరికీ కావాల్సింది మనకి గ్రహాల నుంచి కానివ్వండి, ఇలాంటి శత్రువుల నుంచి కానివ్వండి, లేదంటే గ్రహ పీడల నుంచి కానివ్వండి, మిగతా యోగిని శక్తులని, శూలిని శక్తులని, ఇలాంటి శక్తుల నుంచి మనకి దుష్టగ్రహ పీడ, ఇలాంటి పిశాచాది పీడ ఇలాంటివి కలగకుండా కాపాడే శక్తి ఆమెది. అలానే మనం మన జీవితంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మనం చేసే కృషికి ప్రతి వ్యక్తి జీవితానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది. అది ప్లానింగ్ చేసేటువంటి శక్తి శ్యామలాదేవి. అందుకనే మీరు లలిత శాస్త్రంలో కనుక చూస్తే గేయచక్ర రథారూఢ దండనాథ ప్రస్కృత, గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత, కిరిచక్ర రథారూఢ దండనాథ ప్రస్కృత. అంటే గేయచక్రం మీద వచ్చేసేసి ఆ శ్యామలాదేవి ఉంటుంది, కిరిచక్రం మీద వారాహిదేవి ఉంటుంది. ఈ రెండు అటు ఇటుగా కూర్చోబెట్టుకుని మధ్యలో శ్రీచక్రం మీద లలితా పరమేశ్వరి కానీ రాజరాజేశ్వరి కానీ ఈ రూపంలో అమ్మవారిని చేస్తుంటాం. అయితే మన శరీరంలో ఇది విశుద్ధి చక్రం అంటాం. అంటే ఇది శారీరకంగా మన ఆలోచనని, మానసిక శరీరం, కాయిక శరీరం అంటాం. మనస్సు ఏదైతే మనకు సూచన చేస్తుందో ఆ పని శరీరం చేయాలి. చేసింది అనుకోండి, రెండింటికి సమతుల్యత ఉంటుంది. ఆ రెండింటిని కలిపే శక్తి ఇక్కడ ఉండేటువంటి విశుద్ధి చక్రం. దీనికి అధిదేవత శ్యామలాదేవి. అంటే మన వాక్ వైభవం కానివ్వండి, మంచి మాట రావాలి, లేదంటే వాక్కు ఎదుటి వాళ్ళలో ఒక రకమైన ప్రేరేపణ కానివ్వండి, మన కమాండ్ని ఆ వ్యక్తి సానుకూలంగా తీసుకుంటే పని అవుతుంది. దానికి దోహద చేసేటువంటి శక్తి. అలానే మనం మనసులో ఏదో ఆలోచించాం, ఆ పని చేయమంటే శరీరం సహకరించి చేయగలగాలి. ఈ చక్రం సరిగా ఉంటే ఆ చక్రానికి సంబంధించినటువంటి అన్ని రకాల లక్షణాలు పరిపూర్ణంగా ఉంటే మీ జీవితం మనం ఏది ఆలోచిస్తే ఆ పని చేయగలుగుతాం. అనుకున్న పనుల్లో చేయగలిగాం అనుకోండి, సంకల్ప సిద్ధి అంటారు కదా. ఫలానా సంకల్పం చేసి ఇల్లు కావాలనుకున్నాడు ఒక ఆయన, వెంటనే నెరవేరింది. ఒక ఆయన వచ్చేసి మంచి వాహనం కావాలనుకున్నాడు, వెంటనే నెరవేరింది. ఆ సంకల్ప సిద్ధి కలిగించేటువంటి శక్తి ఇక్కడ ఉండేటువంటి విశుద్ధి చక్రానికి ఉంటుంది. ఆ చక్రాన్ని నియంత్రించేటువంటి అమ్మవారు వచ్చేసి శ్యామలాదేవి. ఈ అమ్మవారిని 9 రకాలైనటువంటి అర్చనలు, నవవిధ భక్తి అంటారు. ఏ 9 సంఖ్య ఎందుకు ప్రామాణికంగా చెప్పబడుతుందంటే నవగ్రహాలు 9, గర్భస్థ జీవితం 9 నెలలు. అందుకని ఏంటంటే మీకు 9 అనే దాంట్లో పరిపూర్ణత ఉంటుంది. ఆ 9 సంఖ్యతో కనుక చేసినట్లయితే మనం ఒక బీజం అంకురించి అది పిండంగా పెరిగి ఒక జీవిగా బయటపడటానికి 9 రోజులో లేదంటే 9 నెలల్లో లేదంటే 9 సంఖ్యతో సంబంధం ఉంటుంది. అలా 9 రోజులు కనుక ఒక వ్యక్తి ఒకే లక్ష్యంతో శ్యామలాదేవిని అర్చించినట్లయితే ఆ మనస్సులో ఉన్న సంకల్పం కానివ్వండి, కోరిక కానీ ఈడేరుతుంది, నెరవేరుతుంది. అలాంటి శక్తి అనుగ్రహించేటువంటి ఆ యోగం అనేది శ్యామలాదేవి దగ్గర ఉంటుంది. శ్యామలాని రాజశ్యామల అంటాం, రాజమాతంగి అంటాం. అంటే మీరు మామూలుగా కూడా యోగ శాస్త్రంలో విశుద్ధి చక్రం గురించి చెప్తూ ఇది ఐరావతం, వైట్ ఎలిఫెంట్ అని చెప్తారు. అంటే ఏంటంటే ఈ చక్రం అనేది తెల్లగా ఉంటుంది. ఆలోచించాం ఒకటి, ఆ పని అవ్వలేదు, చక్రం రంగు మారిపోతూ ఉంటుంది. అలా మారిపోయినప్పుడు చాలామంది గొంతు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, లేదంటే థైరాయిడ్ రిలేటెడ్ సమస్యలు కానివ్వండి, లేకుంటే వచ్చేసి టాన్సిల్స్ రిలేటెడ్ కానివ్వండి, లేదంటే గొంతు వాపు సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఈ కంఠసర్పి అంటారు, ఇలాంటి వాటన్నిటికి కూడా ఇది నియంత్రించేటువంటి స్థితి. ఈ చక్రం సరిగా ఉందనుకోండి, ఈ చక్రం సరిగా పనిచేసింది అనుకోండి, అలాంటి ఏ రకమైనటువంటి అనారోగ్యాలు మనకు దరిచారు. ఈ చక్రం ఏదన్నా బాధపడింది, ఎందుకంటే ఇది చాలా విశేషమైనటువంటి, అంటే మన శరీరంలో ఉండి షట్చక్రాలు ఉంటాయి. ఆ షట్చక్రాల్లో మొట్టమొదటి మూలాధారం చక్ర ఒక సర్పం ఒక చుట్టుకొని పాములాగా నిద్రపోతూ ఉంటుంది.
అది క్రమంగా ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్ర భేదం చేసుకొని కనుక సహస్రారంలో కనుక ఓపెన్ అయితే అది కుండలిని జాగృతమైంది. లేదంటే మన జీవి ఏదైతే సాధించాలో అంతర్గతంగా ఆ మనిషి ఇన్నర్ ట్రావెల్లో ఆ మనిషి డెస్టినేషన్ చేరినట్టు, సక్సీడ్ అయినట్టు. దాంట్లో భాగంగా ఒకటి ఇక్కడ ఉండేట నాభి దగ్గర ఉంటుంది, దాన్ని విష్ణు గ్రంథి అంటాం. అనాహతం దగ్గర ఉండేది రుద్ర గ్రంథి, అది శివ సంబంధమే, ఇది బ్రహ్మ సంబంధించింది. ఇక్కడ నుంచి ఓపెన్ అయినటువంటిది 2 ఎడనాడి పింగళనాడి ఇలా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంలో ఓపెన్ అవుతాయి. అలా అయితే ఈ చక్రం కనుక భేదన జరిగిందనుకోండి, జ్ఞానానికి అలానే క్రియకి రెండిటికి సమతుల్యత సాధించినట్టయి ఆ వ్యక్తి జీవితం పరిపూర్ణం అవుతుంది. అంత విశేషం ఉంది శ్యామలా నవరాత్రుల్లో యోగశాస్త్రం ప్రకారం. లేదంటే మనం చేసే దాంట్లో ఇది రహస్య నవరాత్రులు అంటారు, గుప్త నవరాత్రులు అంటారు. అంటే అందరూ చేయటానికి అందరికీ అధికారం ఉండదు, అందరికీ మంత్రసిద్ధి కానివ్వండి, మంత్ర ఉపదేశం కానీ ఉండదు. కానీ చేయాలనుకునే ఉద్దేశం ఉంటే కాళిదాసు ఉన్నాడు, ఆయనకి ఏమీ తెలియదు, వెళ్ళాడు, భార్య తిరస్కరించింది, ఆ అడవుల్లో పడి వెళ్ళాడు జంతువులు వేటాడిని, చివరికి ఒక పాడుబడ్డ ఆలయం చేరి ఏడుస్తూ కూర్చున్నాడు. ఐం అనేది పలకడం రాక ఆయన ఏం అన్నాడు. ఓ రాత్రి అమ్మవారు సాక్షాత్కరించి నోరు తెరవమని చెప్పి బీజాక్షరాలు రాసింది. ఆయన మహాకవి అయ్యాడు. ఏమీ రాని ఒక సొంఠ అలాంటి వాడు, గొర్రెలు కాసుకునేటువంటి కాపరి మహాకవి. ఇవాళ రోజున కాళిదాసు రాసింది కావ్యం ఏదైతే ఉంటుందో మహాకావ్యం కింద మనం చూస్తున్నాం. మేఘ సందేశం కానివ్వండి, రఘువంశం కానివ్వండి, ఇవన్నీ సంస్కృతంలో ప్రాథమికంగా వాళ్ళు చదవాల్సిన పుస్తకాలు. అంత విశేషమైనటువంటి కావ్యాలు రచించగలిగేటువంటి శక్తి ఒక్క రాత్రిలో అమ్మవారు అనుగ్రహించింది. ఆ అనుగ్రహంతోనే వెంటనే శ్యామల దండకం చేశాడు. మాణిక్యమీనాం అపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నేత కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఆ ఒక్క స్తోత్రంతో ఆయనకు ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయినాయి. ఆ వాక్కి ఒక రకమైనటువంటి వైభవం వచ్చింది. తద్వారా ఆయన మహాపండితుడయ్యాడు. అంటే అనుగ్రహం ఉంటే క్షణం చాలు. అంత విశేషమైన శక్తి శ్యామలానుగ్రహంలో ఉంటుంది. అంటే మరి ఇప్పుడు ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో ఏదైనా ప్రత్యేక వ్రతాలను కూడా చేస్తారా గురువుగారు? ఎందుకంటే చాలా మందికి దీని గురించి తెలీదు. వ్రతాలు అనేవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు మాఘమాసమే ఎందుకు తీసుకోవాలి అంటే ఇది జ్ఞానానికి సంబంధించినటువంటిది. శ్యామలా నవరాత్రులు శక్తి, వారాహి నవరాత్రులు శక్తికి సంబంధించినటువంటిది, రక్షణకి సంబంధించి. ఇది జ్ఞానానికి అను మన మార్గ నిర్దేశకత్వానికి సంబంధించిన నవరాత్రులు. అందువల్ల ఏంటంటే పదును పెట్టాల్సింది ఇక్కడ జ్ఞానానికి, బుద్ధికి. కాబట్టి సరస్వతి శ్యామలా రూపంలో ఉన్న, మాతంగి రూపంలో ఉన్న, లేకుంటే వచ్చేసి మనకి సుముఖి రూపంలో ఉన్న, ఇవన్నీ శ్యామలాదేవికి ఉన్నటువంటి వేరు రూపాలు. ఈ రూపంలో శ్యామలాదేవి అంటే బుద్ధికి పదును పెట్టామనుకోండి, అది మీరు గమనించండి. కొంతమంది ఎంతమంది వేసినా ఒక ఆర్టిస్ట్ వేస్తేనే ఆ క్యారెక్టర్ పండుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు, రాముడు కృష్ణుడు ఆయనే గొప్పగా చూస్తారు. అలానే కొంతమంది భాగవతారు హరికథలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా శ్యామలా అనుగ్రహం ఉన్న వాళ్ళు చెప్తే కథ పండుతుంది, అందరూ వింటారు కూర్చొని. అలాంటి శక్తి నీ వాక్కుకి గుర్తింపు కానీ, గౌరవం కానివ్వండి, మర్యాద కానివ్వండి, లేకుంటే వచ్చి ఒక రకమైనటువంటి కమాండ్ కానీ ఇవ్వగలిగిన శక్తి శ్యామలాదేవికి ఉంది. కాబట్టి నేను రోజు చేసే వ్రతాలు, సరస్వతి వ్రతం ఉంది, జ్ఞానం కోసం చేసేటువంటి మాతంగి వ్రతాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. కానీ 9 రోజులు ఒకే లక్ష్యంతో ఒక అక్షరం, ఐంకారం కానీ, శ్రీంకారం కానీ, క్లీంకారం కానీ, హ్రీంకారం కానీ, ఇవన్నీ బీజాక్షరాలు. అక్షరం ఇప్పుడు మా సరస్వతి ఏ రూపంలో ఉంటుందంటే అక్షర రూపంలో ఉంటుంది. ఏదైనా అక్షరం మీరు తీసుకొని కనుక దాన్ని సాధన చేస్తే ఆకారం నుంచి రకారం బండిరా వరకు అన్నీ కూడా బీజాక్షరాలే. అకారం నుంచి బండిరా వరకు 54 బీజాక్షరాలు, అక్షమాల అంటారు దాన్ని. ఏ ఒక్క అక్షరాన్నైనా కానీ దాని మీద ఆధిపత్యం కానీ, దాని మీద ఒక రకమైనటువంటి ప్రొనౌన్సియేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఏ విధంగా సౌండ్ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ దాన్ని, అదేంటంటే సాధనతో వస్తుంది. అలా సాధించి కనుక అక్షరం మీద పట్టు సాధిస్తే ఆ అక్షరం పండితుడిని చేయొచ్చు. అలానే కొంతమంది మాట్లాడుతుంటే వక్తలు వాళ్ళు ఏం మాట్లాడినా వింటారు జనాలు. అలా జనాకర్షణ, వాక్ ఆకర్షణ ఇస్తుంది, వాక్ వైభవాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అలాంటి దానికి శ్యామలా నవరత్నాలు ఉపయోగించుకోవాలి. పూజా విధానం ఎలా ఉంటుందంటారు? పూజా విధానం శ్యామలాదేవిది మామూలుగా అయితే శ్రీ సూక్త విధానంలో అమ్మవారిని పూజ చేయడం, ముందు గణపతిని పూజ చేయమంటారు ఏదైనా సరే చేసేటప్పుడు. ఇక్కడ ఇంకొక సూక్ష్మం ఉందండి. గణపతి శిరస్సు ఏనుగే, మాతంగి అన్నా కూడా ఏనుగే. అంటే మాతంగి రూపంలో అమ్మవారిని నర్చిస్తే ఆమెకి ఏనుగు ముఖం. తంత్రంలో ఇంకొక విశేషం ఉందండి దీంట్లో. శ్యామలా తంత్రంలో శ్యామలాదేవి ఇది వచ్చేసేసి గణపతికి ఒక రకమైనటువంటి రహస్యమైన సంబంధం ఉంటుంది. ఈ రహస్యమైన సంబంధం ఏమిటంటే ఒక రకంగా భార్యాభర్తల సంబంధము చెప్తారు
తంత్రశాస్త్రంలో మాతంగి గురించి చెప్పినప్పుడు. అలా కాకుండా ఈ 2 అంటే మనకు అనుకున్న దాంట్లో ఆటంకాలు తొలగిపోయి మాటకి గౌరవంగానే సమాజంలో ఒక స్థితి కానీ ఏర్పడితే ఆ రాజశ్యామల కానీ రాజమాతంగి గారు మనకు అనుగ్రహించేది ఉన్నతమైన పదవిని, భోగాన్ని, అదేవిధంగా సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది. దీనికి చేసే శ్రీసూక్త విధానంలోనే పూజ చేస్తూ దాంతోపాటు అష్టోత్తరం కానివ్వండి, ఇంకా చేయగలిగితే తెల్లటి పుష్పాలతో సువాసన ఉన్న పుష్పాలు, జాజిపూలు కానివ్వండి, మల్లెపూలు కానివ్వండి, ఇలాంటి వాటితో శ్యామలాదేవిని సహస్రనామంతో అర్చన చేయండి. అసాధ్యమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇది పూజా విధానం. అది కూడా రాత్రిపూట చేస్తే మంచిది. ఇంకా బలంగా చేస్తానంటే ప్రత్యేకమైనటువంటి ఒక విధానం ఉంది. శ్యామల మహావిద్య అంటారు. మోదుగు పూలు వినుంటారుగా మీరు. హోలీకి చాలామంది వచ్చేసి రంగుల కోసం కలుపుకొని నీళ్ళల్లో కలిపి రంగుల కోసం చల్లుతుంటారు. అలాంటి మోదుగు పువ్వుని సేకరించి పచ్చిదిన్ని దాన్ని గనక హోమం చేస్తే శ్యామల మహావిద్యతో అన్ని సిద్ధ్యంతి సర్వకార్యాన్ని నాత్రకార్య విచారణ, అది ఏమిటి అనేది అడగకుండా పనిచేసి పెడదట. అంత విశేషమైనటువంటి ఫలితం ఆ ఒక్క హోమంతో ఉంటుంది. అలాంటి వాటికి ఇది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతిదీ కూడా సాయంత్రం సమయం. ఉదయం చేసేది కేవలం సాధన కోసం మంత్ర జపానికి ఉదయం, క్రియాకలాపం అంతా సాయంత్రం పూట విశేషం దీనికి. అంటే సూర్యాస్తమైన తర్వాత, అందుకని నవరాత్రులు అంటారు రాత్రి. ఇంకొక విశేషం దీంట్లో భాగంగా 5వ రోజు వసంత పంచమి వస్తుంది శ్యామలా నవరాత్రుల్లో. వసంత పంచమి నాడు ఏమిటంటే అండి, మీరు తెల్లటి గుడ్డ, ఇవాళ వచ్చేసేసి ఈ పొల్యూషన్ ఉన్న ప్రాంతంలో కాకుండా ఒక మంచి ఏమాత్రం పొల్యూషన్ లేని ప్రాంతంలో చంద్రుడిని వెన్నెల్లో ఒక తెల్లటి గుడ్డ ఆరవేస్తే ఉదయానికి పసుపు రంగుకు మారుతుందట. అంటే వసంతం ఆకాశం నుంచి వర్షించే రోజు వసంత పంచమి. అంటే మన శరీరం ఋతుధర్మాల ప్రకారం ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యమం కూడా వేసుకోండి. ఈ 4 నెలలు చలికాలం అవడంతో ఏమవుతుందంటే శరీరం కొంచెం శుష్కిస్తుంది. ఆ శరీరానికి మళ్ళీ జవసత్వాలు పునశ్చైతన్యాన్ని ఇవ్వటం కోసం శ్యామలాదేవి ఉపయోగపడుతుంది. అది మన పురుషార్థాలు 4: ధర్మం, అర్థం, కామం, మోక్షం. దీంట్లో ఏ పురుషార్థ సాధనకైనా దీన్ని వాడుకోవచ్చు. అంటే కామం అనేది ఒక రకంగా అరిషడ్ వర్గాల్లో కూడా ఉంది. మనం ఏదైనా కావాలనుకున్నాం, కోరిక కలిగింది, అదే కామం. అది వాహనం కావచ్చు, గృహం కావచ్చు, లేకుంటే శారీరక సౌఖ్యం కావచ్చు. అది ధర్మబద్ధమైన మార్గంలో కనుక కోరిందైతే తప్పనిసరిగా నెరవేరుతుంది, అమ్మవారు అనుగ్రహిస్తుంది. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు కూడా చెప్పబడ్డాయి. అన్నీ కూడా ఒక్క రోజుతో లేదంటే ఒక విధానంలో అన్నీ సాధ్యపడవు కానివ్వండి. కానీ ఒక్కొక్క సాధన, ఒక్కొక్క లక్ష్యానికి ఒక్కొక్క విధానమైన మార్గం ఉంది. దానికి అన్ని మార్గాలను వాడుకోవచ్చు. పూజా మార్గం వాడుకోవచ్చు, హోమ మార్గం వాడవచ్చు, తాంత్రికమైన అర్చనా మార్గం వాడవచ్చు. ఇలా చేసేటప్పుడు సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి మంచి కర్పూరం కానివ్వండి, లేకుంటే కస్తూరి కానివ్వండి, లేకుంటే మంచి సువాసన వచ్చేటువంటి అగరు కానివ్వండి, లేకుంటే వచ్చి వీటన్నిటితో కూడా అమ్మవారికి అర్చన చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈమెకి మంచి వయసులో ఉన్నటువంటి అప్పుడే ఋతుమతి అయినటువంటి కన్య బాల శ్యామలాదేవి. మొట్టమొదటి రజస్వలు అయినటువంటి రూపం ఏదైతే ఉందో అలాంటి రూపం కింద ఈమెను శ్యామలాన్ని అర్చన చేయమంటారు. అలా రూపంలో ఉన్నటువంటి ఏంటంటే అప్పుడు ఆ శరీరంలో ఒక రకమైనటువంటి పరిపక్వమైన స్థితి అప్పుడే సంభవించింది. కాబట్టి ఇలాంటి సుగంధ ద్రవ్యాలు కానీ, సుగంధంతో ఉన్న కూడుకున్న పుష్పాలతో కానీ అర్చన చేస్తే ఆమె ఎంత ప్రీతి పొందుతుంటే అంత ప్రీతి పొంది మంచి ఫలితాలు అనుగ్రహిస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ పూజా విధానం అయి ఉండొచ్చు, లేదా వ్రతాలు ఇంట్లో చేసుకుంటే మంచిదంటారా, లేదా ఆలయంలో కనుక చేసినట్టయితే మంచిదంటారా? ఇవి ఇంట్లో ఎవరికి సంబంధించినటువంటి విధానం వాళ్ళు చేసుకోవటం మంచిదండి. ఆలయంలో సామూహికంగా జరిగేటువంటి వసంత నవరాత్రులు లేకపోతే వచ్చేసేసి అవన్నీ వేరు. ఇది మొదటే ఉంది గుప్త నవరాత్రులు. ఈ వ్యక్తికి లక్ష్యం చాలా వరకు రహస్యంగా ఉంటుంది. మీరేం కోరుకుంటున్నారనేది నాతో చెప్పరు. మీకేం కావాలనేది మీకే ఉంటుంది దానిలో ఉద్దేశం. కాబట్టి ఏంటంటే ఇవి రహస్యంగా జరిగేటువంటి చేసుకుంటేనే విశేషమైన ఫలితం ఉంటుంది. అంతే తప్ప నలుగురిలో కూర్చొని నాకు ఇది కావాలి, ఇది కావాలి, కొన్ని కోరకూడని కోరికలు ఉంటాయి. అవుతాయి కావు తర్వాత విషయం. కానీ మనుషుల ఆలోచనలకు ఇలాంటి కోరికలకు హద్దు ఉండదు కదా. అందువల్ల ఏంటంటే అది సవ్యమైన కోరిక అయితే వెంటనే నెరవేరటానికి మాతంగి సహాయం. అందువల్ల ఏంటంటే గుప్త నవరాత్రులు ఏకాంతంలోనూ తనకు తాను చేసుకునే విధంగా పెట్టుకుంటే మంచిది. అలానే కొంతమంది చేసుకోలేని వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఇక ఋత్వికులు కానీ ఇలాంటి పండితుల ఆధ్వర్యంలో జరిపించుకున్నా మంచిదే. ఎందుకంటే ఇక్కడ మీకుతో చెప్తున్నాను, శ్యామలా మహావిద్యను ఖచ్చితంగా బ్రాహ్మణముఖైన కార్యశ్య. రాజ్యంగా ఏంటంటే కొన్ని బీజాక్షరాలు ఉంటాయండి. అప్పటికప్పుడు మన మీద మొదలుపెట్టినప్పుడు నోరు తిరగాలిగా. అదేంటంటే అది సాధ్యపడదు. కొన్ని బీజాక్షరాలు 3-4 అక్షరాలు కలిపి ఒక బీజం ఏర్పడుతుంది. హస్సౌం అంటాం. హకారం పలకాలి, సకారం పలకాలి, ఓంకారం పలకాలి,
రకారం పలకాలి, మకారం ఉమ్, పలకాలి. ఉమ్, ఇవన్నీ పలకాలి ఒకే అక్షరంలో. ఉమ్, ఇవన్నీ ఏంటంటే పలకాలి అనేటప్పుడు అందరికీ సాధ్యపడదు. కాబట్టి ఏంటంటే ఆ బీజాక్షరాలతో చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒక గురువో లేకుంటే ఒక రకమైనటువంటి విధానం తెలిసిన వ్యక్తిలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఉమ్. అంటే ఏదైనా ప్రత్యేకమైన ప్రసాదాలు ఏమన్నా ఇవ్వాలంటారా అమ్మవారికి? ముఖ్యంగా శ్యామలాదేవికి నైవేద్యంగా అయితే పెసలతో చేసిన ద్రవ్యం, ఉమ్, పెసరపప్పుతో వండినటువంటి పాయసం కానివ్వండి, ఉమ్, అన్నము పెసరపప్పు కలిపిన పులగం కానివ్వండి, ఉమ్, లేకుంటే పెసర గారెలుగా చేసి కానివ్వండి, ఉమ్, ఇవన్నీ ఆమెకు ప్రీతి. ఉమ్. సహజంగా ఏంటంటే చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఏమి ఇష్టం అంటే తీపి పదార్థాలు ఇష్టం. అలాంటి తీపి ఏదైనా ఇవ్వచ్చు నైవేద్యం. ముఖ్యంగా అయితే మటుకు పెసలతో చేసినటువంటి పెసర పిండితో చేసినటువంటివి ఏదైనా సరే శ్యామలాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఉమ్, వాటికి కనుక నైవేద్యం కనుక సమర్పిస్తే మనకు శరీరకంగా ఒక్కొక్క చక్రం ఒక్కొక్క బలీయమైనటువంటి యోగాన్ని. ఉమ్, ఇప్పుడు మీకు ఈ చక్రానికి గ్రహాల్లో గురుడు కూడా కొంత కారకుడు అవుతాడు ఇబ్బంది పెట్టడానికి. ఇప్పుడుండే చక్రం కంట్రోల్ చేసేది గ్రహాల్లో గురుడు అండి. ఉమ్, మన శ్యామల ఎలా అయితే అంటున్నాము అమ్మవారు ఈ చక్రానికి అధిదేవత, ఉమ్, ఈ అనాహత చక్రంలో లలితా పరమేశ్వరు ఉంటుంది అనుకున్నాం. ఉమ్, దాని ముందున్న చక్రంలో విష్ణువు స్థితికారకుడు, అలానే వారాహి అమ్మవారు. ఉమ్, ఇక్కడ వచ్చేసరికి మనకి గేయ చక్రం అనేది ఇదే. ఉమ్, ఈ గేయ చక్రానికి కారకుడు శ్యామలాదేవి. ఉమ్, ఈ శ్యామలాదేవితో పాటు వాచస్పతి గురుడు, అంటే ఉమ్, వాక్కు మనకు కావాలి, లేదంటే మనకు మాట సరిగా రావాలి, దాని గురుడు కారకుడు మన గ్రహాల్లో. అందులో గురుడు కూడా దీన్ని కంట్రోల్ చేస్తాడు. గురుడు కంట్రోలింగ్ ఏదన్నా కొంచెం తప్పుగా ఉన్నప్పుడు దాన్ని సవ్యమైన గతిలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా వచ్చేసి మనం బుధుడికి సంబంధించినటువంటి పెసలతో కూడుకున్నటువంటి ద్రవ్యాన్ని కనుక నైవేద్యంగా పెట్టినట్టయితే ఈ చక్రం సులువు అవుతుంది. ఈ చక్రం సంబంధించినటువంటి దోషాలు పూర్తిగా నిర్మూలించబడి చక్రానికి సంబంధించినటువంటి శక్తి ఇంకొంచెం బలీయం అవుతుంది. ఉమ్. తద్వారా ఈ చక్రానికి మంచి యోగం కలుగుతుంది. సో ఈ 9 రోజులు నిష్టగా అమ్మవారికి నైవేద్యాలతో పూజా పద్ధతిని కరెక్ట్‌గా పాటించినట్లయితే గనక అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందంటున్నారు. తప్పనిసరిగా కలుగుతుంది. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూసాం చాలా చోట్ల. ఈ మధ్యకాలంలో రాజశ్యామల అంటే పదవి కావాలంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు రాజశ్యామల చేయాలి, రాజశ్యామల చేయాలనుకునే విధంగా అంత జనాల్లోకి జనబాహుల్యంకి వెళ్ళిపోయింది ఇది బాగా. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎవ్వరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దీనికంటే మెరుగైన స్థితి లేదంటే దీనికంటే స్థిరమైన యోగం పొందాలి అనుకోవడం తప్పేం లేదు. ఒక వ్యక్తి ఉన్నాడండి, నేను కొంతమందికి చేసినవి చెప్తున్నా. ఒక వ్యక్తికి ఆయనకి మంచి ఒక సాహిత్యపరమైనటువంటి యోగం ఉంది. ఆ వ్యక్తి ఈ చేసిన తర్వాత ఒక 2 సందర్భాలు వాళ్ళ ఇంట్లో ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఆ వ్యక్తి దేశ స్థాయిలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. అలానే రాజకీయ నాయకులు కొంతమందికి ఎలక్షన్ టైంలో ఇది చేసిన తర్వాత వాళ్ళకి రాజకీయంగా ఉన్నతమైన యోగాలు కలిగినాయి. అంత విశేషమైన యోగం ప్రత్యక్షంగా కనపడుతున్నప్పుడు ఏదో వచ్చేసేసి దీంట్లో ఇంకేదో ఉంది ఇలాంటిది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇది కాదని మీరు దాని మీద పూర్తి నమ్మకంతో ఆచరిస్తే ఖచ్చితమైన ఫలితం ఇవ్వగలుగుతుంది రాజశ్యామల. కాబట్టి ఆ శ్యామల నవరాత్రులను సద్వినియోగం చేసుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుతారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.